అన్ని తిప్పలేని మాకు రోడ్డు లేని వల్ల ఒక బస్సు లేపాయ, ఒక అంబులెన్స్ లేపాయ, ఒక గర్భిణీ మనుషులు ఏదైనా నొప్పులు కనిపిస్తే రమ్మని గబగబా తీసపడ్డ దోవలేపాయ. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పామూరు మండలం కిందకి వచ్చే కరోళ్లపాడు అనే గ్రామ ప్రజలు రోడ్డు సమస్యతో బాధపడుతున్నారు. మా కటకందపల్లి పంచాయతాయ నడిచిపోవాలంటేనే రోడ్డు బాలేపాయ. ఆటోలో మేము రావండ్రి 50 రూపాయలు అడిగిరి, 10 రూపాయలు ఛార్జీలో ఏడపోయాం మేము. అందుకని బియ్యం కూడా కొంతమంది తెచ్చుకునేది, లేదా డబ్బులు తెచ్చుకునే సాలించుకుంటారు. అట్టగస అట్లయింది. పామూరు బాలన్న బండ్లు ఉండాలి, మగపిల్లలు సరుకులు తెచ్చేది, ఆడవాళ్ళు అట్ట పోవాలన్నా పాలేక ఇళ్ళలో కూర్చొని అన్ని తిప్పలేని మాకు రోడ్డు లేని వల్ల. 35 కేజీలు బియ్యం ఇస్తారు, నాకు కాలు కుంటూ నేను ఏదో రావాలా, అందుకని ఆయనకే తగలబెట్టి నేను ఇంటికి వస్తుండ ఊరక ఆ డబ్బులు తీసుకోవాలి. ఆటోలో వెళ్ళేటప్పుడు ఎలా ఇబ్బంది పడుతుండ్రో, ఎత్తెత్తి కుదేస్తుంది, ఇంటికి వచ్చేవరకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, అలా ఆడుతుంది. ఆ రోడ్డు సరిగా లేపడం వల్ల ఆటో కూడా మేము ఇంటికాడ పెట్టుకుంటున్నాము. ఆ రోడ్లు తిప్పడం వల్ల ఆటో బళ్ళు అవుతుంది. దాని వల్ల మేము వచ్చిన బాడీలు కూడా వదిలేస్తున్నాం. ఆ రోడ్డు వల్ల మేము పోలేక, మేము ఆ రోడ్డు కూడా చూసి కొంచెం బాడీలు ఎక్కువ అడుగుతున్నాం. దానివల్ల ఇవ్వలేక, మేము అడగలేక, దానికోసం మేము రెండు బండ్లు ఉన్నాయి మాకు. ఆ 2 బండ్లు మేము ఇంటికాడే పెట్టుకున్నాము. మేము సొంత డబ్బులు పెట్టి మట్టి తోలించుకున్నాము. ఆ మట్టి రోడ్డు కూడా అంతా గుంతలు పడిపోయింది. మేము తడ క్యాడ్ తెచ్చుకున్నాము, డబ్బులు మట్టి తోలించుకొని. మాకు ఒక రోడ్డు పోస్తే చదువుకోవడానికి కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు ఈ కరోళ్లపాడు గ్రామ ప్రజల రోడ్డు సమస్యని తమ వరకు తీసుకురావాలన్నదే ఈ ప్రయత్నం.